అనన్య కొత్త చీర కట్టుకొని హుందాగా గుమ్మంలో నిలబడి ఉండగా ఆనందభైరవి, శరణ్య, ప్రీతి ముగ్గురు వచ్చి అనన్యని పైనుండి కింది దాకా చూస్తూ నిన్ను బట్టలు ఉతకమని చెప్పాను కదా, ఇక్కడేం చేస్తున్నావు అని ఆనందభైరవి నిలదీయగానే చెప్పాను కదా ఈ ఇంటి పెద్ద కోడలు ఉతుకుతుందని అంటూ ఒకవైపు వేలు చూపిస్తుంది అనన్య. అక్కడ లీలావతి బట్టలు ఉతుకుతూ ఉండడంతో ఆనంద, ప్రీతి, శరణ్య ముగ్గురు షాక్ అవుతారు. ఆనంద కంగారుగా అక్కడికి వెళ్తూ ఉండగా శరణ్య, ప్రీతి ఫాలో అవుతారు. ఏంటక్క, నువ్వేంటి బట్టలు ఉతకడం ఏంటి, అనన్య ఉతుకుతుంది కదా అని అంటూ ఉంటుంది ఆనంద. దాంతో చేతులు కడుక్కొని పైకి లేచిన లీలావతి ఇలా అంటుంటుంది, రాత్రి మా నాన్న కల్లోకి వచ్చారు ఆనంద, మళ్ళీ అనన్య కడుపులో పుడతానని చెప్పారు, అందుకనే ఇప్పటి నుండే అనన్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని లీలావతి చెప్పగానే ఆనంద, శరణ్య, ప్రీతి ముగ్గురు షాక్ అవ్వగా అనన్య, కాంచన ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఆనంద భైరవితో శరణ్య ఇలా అంటూ ఉంటుంది, పెద్దత్తయ్యని ఆ అనన్య ఏదో మ్యానిపులేట్ చేసిందత్తయ్య అని అంటూ ఉండగా మెట్లు దిగి వస్తున్న ఆ ముగ్గురిని అత్తాకోడళ్ళని చూసి, ఏంటి అత్తాకోడళ్ళు, పెద్దత్తయ్య గారిని ఏదైనా మానిక్యులేట్ చేశాననుకుంటున్నారా మీరు అని అనన్య అనగానే ముగ్గురు సైలెంట్గా అనన్య వైపు చూస్తూ ఉండగా అవును అని గర్వంగా చెప్పుకుంటుంది. ఈ ఇంటి పెద్ద కోడలు, ఈ ఇంటి పెద్ద మనిషితోనే బట్టలు ఉతికించాను, అది నా రేంజ్, అది నా సత్తా అన్నట్టు గొప్పగా చెప్పుకుంటుంది అనన్య. చిన్న ఎగతాళి నవ్వు విసురుతుంది ఆనంద. అనన్య పని ఆనంద ఎలా పట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్